రెండవదిగా వరద వచ్చింది, భూ సంబంధమైన శోధనలు. యోసేపు జీవితాన్ని చూడండి, భూ సంబంధమైన శోధనలతో బాధపడ్డాడు. అన్నదమ్ముల వల్ల సమస్యలు, అన్నదమ్ములు అతను అమ్మివేశారు. 17 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసగా, 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. 17 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశమునికి అమ్మబడ్డాడు. 13 సంవత్సరాలు బాధపడ్డాడు. ఒక ఇంటిలో పని చేస్తా ఉంటే ఆ ఇంటి భార్య వల్ల శోధన ఏర్పడ్డప్పుడు ఆ ఇంటిలో నుంచి బయటికి రాగానే మరలా అతన్ని చెరసాలలో వేశారు. చెరసాలలో ఉన్న వ్యక్తిని దేవుడట రాజుగారి ఎదుట దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు దైవ జనమ, దేవునిలో ఎదుగుతున్నప్పుడు, మీరు బలపడతా ఉన్నప్పుడు, మీరు వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకో, నా అనేవాళ్ళే, మన రక్త సంబంధికులే, లేదంటే మన బంధువులే, మన కులపు వారే, మన ప్రాంతం వారే నేను మాటలతో బాధపడతారు. ఏం పర్వాలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఒకటి నేర్చుకున్నాను. ఏంటో తెలుసునండి, ఎదగాలనుకుంటే చెవులు మూసుకో, ఎదిగిన తర్వాత నోరు మూసుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎదగాలనుకుంటే ఏం మూసుకోవాలి? మనము చెవులు మూసుకోవాలా. అంటే ఎవడి మాటలు వినకూడదు. విన్నావా, ఎదగలేవు, రోషం వచ్చింది రారా అంటావు. అర్థమవుతుందా? జుట్లు పట్టుకోవాలా. ఎదగాలనుకున్నవాడు చెవులు మూసుకొని ఉండాలి. ఎదిగిన తర్వాత కొంతమంది ఎదిగిన తర్వాత ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అది కూడా మనల్ని నష్టం చేసింది. అర్థమవుతుందా? గర్వం నాశనానికి నడిపించింది. ఎదిగిన తర్వాత నోరు మూసుకో, ఎదగాలనుకుంటే చెవులు మూసుకో. ఒక కప్పట కొన్ని కప్పలు అలాగే గంతుకుంటూ బావిలో పడ్డాయట. బావిలో పడగానే ఈ కప్పలన్నీ ఎలాగైనా పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ చెప్పండి కప్పలన్నీ కాస్త అంత దూరం వెళ్ళి కింద పడ్డాయట. ఇక లాభం లేదనుకొని ఆ కప్పలన్నీ అక్కడే ఉన్నాయట. ఒక కప్ప మాత్రం ఎక్కుతా ఉందట. పైన ఉన్న కొన్ని కప్పలు అంటున్నాయట, అరే మీరు పైకి రాలేర్రా, చాలా దూరం రావాలరా, మీ వల్ల కాదురా, కిందకి వెళ్ళిపోండి అంటున్నాయట. కింద ఉన్న కప్పలు అంటున్నారే నువ్వు పైకి ఎక్కలేవురా, రారా కిందకి అంటున్నాయట. పైన ఉన్న కప్పలు అంటున్నా, అరే రాలేవురా, కిందకి పోరా అంటున్నాయట. కానీ ఈ కప్ప మాత్రం ఏం చేస్తుంది? అటు పట్టుకొని ఇట్ట పట్టుకొని పైన వద్దురా అంటున్నారు, కింద వద్దురా అంటున్నారు, పైన వద్దురా అంటున్నారు, కింద వద్దురా అంటున్నారు. పైన కిందకి వెళ్ళరా అంటున్నాడు, కింద రారా అంటున్నారు. కానీ ఈ కప్ప మాత్రం అట్ట పట్టుకొని పైకి ఎక్కిందంట. స్తోత్రం చెప్పడు గట్టిగా. ఏందిరా అంటే ఆ కప్ప కట్ట చెవుడట. హల్లెలూయా. ఎంతమంది ఎదగాలనుకుంటున్నారు? అందరు స్తోత్రం చెప్పండి. అయితే ఎదగాలనుకున్న వాళ్ళు చెవుటోలు అవ్వాలా? చెవుటోలంటే అన్ని వినకూడదు అని కాదులేండు. నేను బాధ పెట్టే మాటలు, గాయాలు రేపే మాటలు, నేను కృంగజేసే మాటలు అంటూనే ఉంటాను. భూ సంబంధమైన శోధన